హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిటెక్ సోనగిరి తెలుగు యూట్యూబ్ ఛానల్. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. B6 AMT 9 స్పీడ్ ట్రాన్స్మిషన్ పరిచయం, డ్రైవింగ్ నియంత్రణలు మరియు చేయవలసినవి మరియు చేయకూడనివి. 3010 AMT B6 బస్ 6 స్పీడ్ ట్రాన్స్మిషన్. స్కైలైన్ ప్రో 3019 AMT B6 ట్రక్ 7 స్పీడ్ ట్రాన్స్మిషన్. ప్రో 8035 మరియు ప్రో 6028 B6 టిప్పర్ 9 స్పీడ్ ట్రాన్స్మిషన్. ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, AMT ఆప్టిమైజ్ క్లచ్ మరియు గేర్ యాక్చుయేషన్. మెకానికల్ కాంపోనెంట్ల వేర్ను తగ్గిస్తుంది మరియు నిర్వహణ ఖర్చును తగ్గిస్తుంది. ఇది క్లచ్ మరియు గేర్ యాక్చుయేషన్ ను ఆటోమేట్ చేస్తుంది. డ్రైవర్ కు రోడ్డు మరియు ట్రాఫిక్ పరిస్థితులపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది మరియు తద్వారా వెహికల్ మరియు రోడ్ సేఫ్టీని పెంచుతుంది. AMT సిస్టమ్ మెయిన్ కాంపోనెంట్స్: క్యాబిన్ మౌంటెడ్ షిఫ్ట్ లివర్ యూనిట్ SAU, సిస్టమ్ యొక్క ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ తో సహా XY ఎక్చేటర్ ట్రాన్స్మిషన్ పై మౌంట్ చేయబడింది. తగిన గేర్ ని ఎంచుకోవడానికి మరియు మార్చడానికి న్యూమాటిక్ క్లచ్ యాక్యుయేటర్, క్లచ్ ని ఎంగేజ్ చేయడానికి, డిస్ ఎంగేజ్ చేయడానికి. ట్రాన్స్మిషన్ పై ఇన్పుట్ స్పీడ్ సెన్సార్ మౌంట్ చేయబడింది. ఇన్పుట్ షాఫ్ట్ స్పీడ్ ని క్యాల్కులేట్ చేయండి. అవుట్పుట్ స్పీడ్ సెన్సార్ ట్రాన్స్మిషన్ పై మౌంట్ చేసి ఉన్నది. వెహికల్ స్పీడ్ ని లెక్కించేందుకు రేంజ్ సిలిండర్ ట్రాన్స్మిషన్ పై మౌంట్ చేయబడింది. లో రేంజ్ నుండి హై రేంజ్ గేర్ కు మరియు లో రేంజ్ హై రేంజ్ గేర్ కు రేంజ్ ని మార్చడానికి ఉపయోగించబడుతుంది. కౌంటర్ షాఫ్ట్ బ్రేక్ వాల్వ్ ట్రాన్స్మిషన్ లో మౌంట్ చేయండి. గేర్ షిఫ్టింగ్ సమయంలో కౌంటర్ షాఫ్ట్ బ్రేక్ ని యాక్చుయేట్ చేయడానికి. AMT SAU షిఫ్ట్ లివర్ యూనిట్ ఫంక్షన్ 4 ప్రధాన బటన్స్ ను కలిగి ఉంటుంది. న్యూట్రల్ బటన్, వెహికల్ ని న్యూట్రల్ వైపు తీసుకురండి. ఫంక్షన్ బటన్, వెహికల్ ని ఫార్వర్డ్ మరియు రివర్స్ డైరెక్షన్ లో మొదటిసారి లాంచింగ్ చేయడం కోసం. ప్లస్ పొజిషన్, ఫార్వర్డ్ గేర్స్ ను ఎంచుకోవడానికి లివర్ ను ఫార్వర్డ్ డైరెక్షన్ లో నొక్కవచ్చు. మైనస్ పొజిషన్, కరెంట్ గేర్ కంటే రివర్స్ గేర్ లేదా లోయర్ గేర్స్ ను ఎంచుకోవడానికి లివర్ ను వెనుకకు నొక్కవచ్చు. AMT వెహికల్ ని వివిధ రీతుల్లో ఆపరేట్ చేయవచ్చు. ఆటోమేటిక్ లేదా మాన్యువల్ మోడ్ AM, ఎకో లేదా పవర్ మోడ్ EP, క్రాలర్ మోడ్ C. బటన్ నొక్కడం ఆధారంగా AM మరియు EP మోడ్స్ కు మారుతాయి, అంటే డిఫాల్ట్ ఆటో మోడ్ అవుతుంది. AM బటన్ ని ఒకసారి నొక్కితే మోడ్ AM మాన్యువల్ కి మారుతుంది. మళ్ళీ నొక్కితే మోడ్ ఆటోమేటిక్ గా మారుతుంది. ఎకో లేదా పవర్ మోడ్ కి కూడా ఇది వర్తిస్తుంది. క్రాలర్ మోడ్ లో సాఫ్ట్ మరియు మడ్డి రోడ్స్ లేదా గ్రేడియంట్ వంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో వెహికల్ ప్రారంభించడంలో షిఫ్ట్ లేవర్ యూనిట్ సహాయం చేస్తుంది. నార్మల్ లాంచింగ్ తో పోలిస్తే ఇది హైయర్ ఇంజిన్ స్పీడ్ ని అభ్యర్థిస్తుంది. క్రాలర్ మోడ్ లో క్రాలర్ గేర్ మరియు రివర్స్ గేర్ మాత్రమే యాక్టివేట్ చేయబడతాయి. క్రాలర్ మోడ్ ని దేని ద్వారా నిలిపివేయవచ్చు. C బటన్ ను మళ్ళీ నొక్కండి. వెహికల్ స్పీడ్ గంటకు 7 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్ గా నిలిపివేయబడుతుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో AMT డిస్ప్లే మోడ్, ఎంగేజ్డ్ గేర్, ఆపరేషన్ మోడ్ స్టేటస్, ఆటోమేటిక్ లేదా మాన్యువల్, పవర్ లేదా ఎకనామిక్ లేదా క్రాలర్. AMT వార్నింగ్ ల్యాంప్స్, స్టాప్ ల్యాంప్, ట్రక్కును మళ్లీ నడపడానికి ముందు వెహికల్ ని వెంటనే ఆపాలి మరియు AMT ఫెయిల్యూర్ ను సరిచేయాలి. ల్యాంప్ తనిఖీ చేయండి.
తగ్గిన ఫంక్షనల్ మోడ్లో వాహన ఆపరేటర్లు ఏఎంటీ ఫెయిల్యూర్స్ ను వీలైనంత త్వరగా సరిచేయాలి. ఏఎంటీ వెహికల్ ఆపరేషన్. బ్యాటరీ కటాఫ్ ని ఆన్ చేయండి. భద్రత కోసం డ్రైవర్లు తమ సీట్ బెల్ట్ ధరించడం ముఖ్యం. వాహనాన్ని స్టార్ట్ చేయడానికి హ్యాండ్ బ్రేక్ తప్పనిసరిగా ఆన్లో ఉండేలా చూసుకోండి. ఇగ్నిషన్ స్విచ్ ని ఆన్ చేసి ఫర్టెల్టైల్ ల్యాంప్స్ సెల్ఫ్ కాలిబ్రేషన్ కోసం వేచి ఉండండి. పెన్యూమాటిక్ ప్రెషర్ తప్పనిసరిగా 6.5 నుండి 10 బార్స్ వరకు ఉండేలా చూసుకోండి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పై వార్నింగ్ లైట్ గ్లో కోసం చూడండి మరియు క్లస్టర్ లో ఏం తప్పనిసరిగా ప్రదర్శించబడుతుందని నిర్ధారించుకోండి. డిఫాల్ట్ గా వెహికల్ ఆటో మోడ్ మరియు ఎకో మోడ్ గా ఉంటుంది. వెహికల్ ని సార్ట్ చేయండి. ఫార్వర్డ్ గేర్లు. షిఫ్ట్ లివర్ యూనిట్ యొక్క ఫంక్షన్ బటన్ F బటన్ నొక్కడం ద్వారా మరియు ఏకకాలంలో షిఫ్ట్ లివర్ ను ముందుకు తరలించడం ద్వారా న్యూట్రల్. ఫార్వర్డ్ స్టార్ట్ గేర్ లో ఉన్నప్పుడు గేర్ అభ్యర్థించబడుతుంది. క్రాలర్ మరియు 1 స్టీ గేర్ స్టార్టింగ్ గేర్ గా అందుబాటులో ఉన్న హైయెస్ట్ గేర్. క్రాలర్ మరియు 1 స్టీ గేర్ ను స్టార్టింగ్ గేర్ కంటే హైయర్ గా ఉండే గేర్ కి షిఫ్ట్ అభ్యర్థన తిరస్కరించబడుతుంది. ఎక్కించబడిన లోడ్ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. రివర్స్ గేర్. గేర్ న్యూట్రల్ షిఫ్ట్ లివర్ యూనిట్ లో ఉన్నప్పుడు మరియు ఫంక్షన్ బటన్ ను నొక్కడం ద్వారా అది రివర్స్ గేర్ కి మారుతుంది మరియు అదే సమయంలో షిఫ్ట్ లివర్ కూడా రివర్స్ అవుతుంది. న్యూట్రల్ పొజిషన్ లో గేర్. ఫంక్షన్ బటన్ విడుదలైనప్పుడు న్యూట్రల్ బటన్ ను నొక్కడం ద్వారా న్యూట్రల్ షిఫ్ట్ అభ్యర్థించబడుతుంది మరియు లివర్ ని మధ్య స్థానంలోకి మార్చండి. వెహికల్ ని ఆపినప్పుడు వెహికల్ స్పీడ్ 0కి తగ్గినప్పుడు మరియు గేర్ ఎంగేజ్ అయినప్పుడు ఇంజిన్ స్టాల్ ను నిరోధించడానికి క్లచ్ ఆటోమేటిక్ గా SAU ద్వారా తెరవబడుతుంది. ఆటోమేటిక్ మోడ్ లో ఉన్నప్పుడు మరియు గేర్ ఎంగేజ్ లో ఉన్నప్పుడు వెహికల్ ఆపివేయబడినప్పుడు SAU ఆటోమేటిక్ గా తగిన స్టార్టింగ్ గేర్ నుంచి షిఫ్ట్ ను ప్రారంభిస్తుంది. లోడ్ ను బట్టి షిఫ్ట్ ను ప్రారంభిస్తుంది. వెహికల్ ని ఆపి ఇగ్నిషన్ ఆన్ లో ఉన్నప్పుడు గేర్ ప్రీ డిఫైన్ టైం పద్ధతితో 120 సెకండ్స్ కంటే ముందే ఎంగేజ్ అయి ఉంటుంది. SAU న్యూట్రల్ కి షిఫ్ట్ అవుతుంది. డ్రైవర్ కొద్దిసేపు యాక్సిలరేటర్ పెడల్ ను జెంట్లీగా డిప్రెసింగ్ చేస్తూ ఉంటే తక్కువ సమయంలో ఆటోమేటిక్ షిఫ్ట్ న్యూట్రల్ కు మారుతుంది. వెహికల్ ని ఆపివేయబడినప్పుడు ఈ ఆటోమేటిక్ షిఫ్ట్ న్యూట్రల్ కి మాన్యువల్ మరియు ఆటోమేటిక్ మోడ్ లో ప్రారంభించబడుతుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పై గేర్ ఇండికేటర్. సీగ్ క్రాలర్ గేర్. 1 ఫస్ట్ గేర్, 2 సెకండ్ గేర్, 3 థర్డ్ గేర్, 4 ఫోర్త్ గేర్, 5 ఫిఫ్త్ గేర్, 6 సిక్స్త్ గేర్, 7 సెవెంత్ గేర్, 8 ఎయిత్ గేర్. ఆర్ రివర్స్ గేర్. ఏం న్యూట్రల్ గేర్. హిల్ స్టార్ట్ ఎయిడ్ HSA. ఫంక్షన్. వెహికల్ యొక్క డ్రైవ్ ఆఫ్ కు మద్దతు ఇవ్వడానికి వెహికల్ నడిపేందుకు లేదా వెహికల్ ని పట్టుకోవడం ద్వారా సర్టెయిన్ టైం తర్వాత ట్రాన్స్మిషన్ తగినంత టార్క్ ను అభివృద్ధి చేయగలుగుతుంది. HSS స్విచ్. ఇది డాష్ బోర్డ్ యొక్క సైడ్ ఉంటుంది. ఎలా ఆపరేట్ చేయాలి. వెహికల్ గ్రేడియంట్ లో ఉన్నట్లయితే AMT ని ప్రారంభించే ముందు HSS స్విచ్ ను ప్రెస్ చేయండి మరియు యాక్సిలరేటర్ పెడల్ ను ప్రెస్ చేయడం ద్వారా వెహికల్ ని తరలించడానికి ఫుట్ బ్రేక్ మరియు హ్యాండ్ బ్రేక్ ను రిలీజ్ చేయండి. డ్రైవర్ చిట్కాలు. AMT ని ఆపరేట్ చేయడానికి పిన్యూమాటిక్ ప్రెషర్ 6.5 నుండి 10 బార్స్ మధ్య ఉండాలి. జాస్టిక్ ను సున్నితంగా ఆపరేట్ చేయండి. 120 సెకండ్ల ఐడ్లింగ్ తర్వాత AMT ఆటోమేటిక్ గా న్యూట్రల్ కి మారుతుంది. ట్రాఫిక్ లో దీన్ని నివారించడానికి ఒకసారి యాక్సిలరేటర్ పెడల్ ను కొద్దిగా ప్రెస్ చేయండి. కావలసిన టార్క్ మరియు స్పీడ్ ని పొందడానికి ఆటోమేటిక్ మోడ్ ప్రెస్ యాక్సిలరేటర్ పెడల్ ను పూర్తిగా తీసుకుంటే
ఈ లోయర్ గేర్లో షిఫ్టింగ్ స్పీడ్ మరియు టార్క్ ని ఇంక్రీజ్ చేయడం కోసం దీనిని కిక్ డౌన్ ఫీచర్ అంటారు. ఈ ఫీచర్ మరింత పికప్ ని అందిస్తుంది. వెహికల్ హై గేర్లో ఉంటే సడన్ బ్రేక్ ను అప్లై, వీల్ స్పీడ్ 0 చేయండి. గేర్ ఆటోమేటిక్ గా క్రాలర్ 1 గేర్ కి మారుతుంది. మెరుగైన మైలేజ్ మరియు లెస్ డ్రైవర్ ఎఫెక్ట్ కోసం ఎల్లప్పుడూ ఆటో మోడ్లో డ్రైవ్ చేయండి. సిస్టంలో ఎర్రర్ లేదా మాల్ ఫంక్షన్ ఉన్నట్లయితే ఇగ్నిషన్ను ఆపివేసి మళ్ళీ ప్రారంభించే ముందు 1 నిమిషం వేచి ఉండండి. అవసరమైతే స్విచ్ ఆఫ్ చేసి మరియు బ్యాటరీని కట్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి. వెహికల్ పార్క్ చేయడానికి ఎల్లప్పుడూ పార్కింగ్ బ్రేక్ ని ఉపయోగించండి. సెలెక్టెడ్ మోడ్స్ ని డాష్ బోర్డ్లో డిస్ప్లే చేయవలెను. ఏఎంటీ మాల్ ఫంక్షన్ పనిచేయకపోతే ఐషర్కు కాల్ చేయండి. రోడ్డు సర్వీస్ కోసం లేదా సమీపంలోని ఐషర్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ను చేయండి. ఇగ్నిషన్ స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఏం డిస్ప్లే అవుతుందని నిర్ధారించుకోండి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఏం ప్రదర్శించబడకపోతే ఐషర్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కి రిపోర్ట్ చేయండి. వెహికల్లో వెల్డింగ్ వర్క్ చేస్తున్నప్పుడు ఏఎంటీ కేబుల్స్ మరియు కాంపోనెంట్స్ ను సరిగా ప్రొటెక్ట్ చేయండి మరియు ఎస్ఏయు ఈసీయు కనెక్టర్ను తీసివేయండి. చేయకూడనివి: సెల్ఫ్ చెక్ పూర్తయ్యే వరకు ఏ ఆపరేషన్ను ప్రారంభించవద్దు. ఏం ప్రదర్శించబడకపోతే లాంచ్ చేయవద్దు, ఇది కొంత స్నాగ్ ని సూచిస్తుంది. ఇగ్నిషన్ కీ ఆఫ్ అయిన వెంటనే బ్యాటరీని స్విచ్ ఆఫ్ చేయవద్దు. 30-45 సెకండ్స్ టైం పడుతుంది. సిస్టమ్ షట్ డౌన్ అవడానికి వేచి ఉండండి. వెహికల్ గేర్లో ఉన్నప్పుడు వెహికల్ ని స్విచ్ ఆఫ్ చేయవద్దు. స్విచ్ ఆఫ్ బ్యాటరీ స్విచ్ ఆఫ్ చేయకుండా మరియు ఎస్ఏయు ఈసీయు కనెక్టర్ను డిస్కనెక్ట్ చేయకుండా వెహికల్లో వెల్డింగ్ వర్క్ ని చేయకూడదు. చూసినందుకు ధన్యవాదాలు. ఇవాళ వీడియోలో ఇది మాకు వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి పబ్లిసిటీ కోసం కంపెనీ వాళ్ళు పంపిస్తుంటారు. ఇవి మెకానికల్కి ఉపయోగపడతాయి, డ్రైవర్లకు ఉపయోగపడతాయి, ఓనర్లకు ఉపయోగపడతాయి, షోరూమ్స్ వాళ్ళకు అందరికీ ఉపయోగపడతాయి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.